హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, మనం లాస్ట్ వీడియోలో సుభద్ర మరియు అర్జునుల వివాహం గురించి, వాళ్ళు ఎంత ఘనంగా పెళ్లి చేసుకున్నారు, ఎవరి సమక్షంలో పెళ్లి జరిగింది, మరియు వాళ్ళ పెళ్లి జరగడానికి గల కారణాలు ఏంటి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. అయితే ఎట్టకేలకి అర్జునుడు మరియు సుభద్రల వివాహం జరిగిపోయింది. అయితే శకుని కృష్ణుడు చేసిన వంచన ద్వారానే మనకింత అవమానము మరియు బాధ కలిగిందని అనుకుంటాడన్నట్టు కృష్ణుడు వాళ్ళిద్దరికీ వివాహం చేస్తాడని శకుడు అనుకోడన్నట్టు. ఎందుకంటే దుర్యోధనుడి వివాహము సుభద్రతో నిశ్చయించి ఉంటారు. అయితే కృష్ణుడు ఇంకా సుభద్ర అర్జునుడిని ఇష్టపడి ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగేటట్టు చేస్తాడు. శకుని దానిని వంచనగా భావిస్తాడన్నట్టు. ఇంకా మాయదారి కృష్ణుడు ఈ విధంగా మనకు వంచన చేస్తాడని అనుకోలేదు. హస్తినాపురానికి అంటే కృష్ణుడికి ద్వారకకి హస్తినాపురానికి మధ్య సంబంధాలు పెరిగితే మన బలం అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. అప్పుడు అర్జునుడు ఇంకా కృష్ణుడిపై బాణాన్ని సంధించలేడు అని చెప్పేసి వీళ్ళు సంబంధాన్ని ఏర్పరచుకోవాలనుకుంటారు. కానీ వీళ్ళకు చివరికి దుఃఖము మరియు ఈర్ష్య మాత్రమే మిగులుతుంది. అయితే వాళ్ళు వెంటనే ఇంకా అలా జరగడంతో చాలా దుఃఖంతో ఈర్ష్యతో కృష్ణుడికి శత్రువైన జలాసంధ్రుడి దగ్గరికి సంధి చేసుకోవడానికి వెళ్తారన్నమాట. అయితే అక్కడ జలాసంధ్రుడు వీళ్ళు వచ్చిన వెంటనే మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడన్నట్టు. అంటే మీ దగ్గర సంధి చేసుకోవడానికి వచ్చాము రాజా అని శకుని చెప్తాడన్నట్టు. అంటే మీరు ద్వారకలో ఓడిపోయారు కాబట్టే నా దగ్గరకు వచ్చారు అని అంటాడు. మీరు ఎలక జాతికి చెందిన వాళ్ళు, ఒక ద్వారం మూసుకోపోతే ఇంకో ద్వారం కోసం వెతుకుతారు. నా సామర్థ్యానికి నా శక్తికి మీరు తగరు అని చెప్తాడన్నట్టు. శకుని, ఎందుకు జలాసంద్ర మహారాజా, నీ శక్తిని నువ్వు అంత పరిమితం చేసుకుంటే మరీ బాగుండదు. నీ శక్తిని పెంచుకో అని చెప్తాడన్నట్టు. అంటే ఏ విధంగా నా శక్తిని పెంచుకోవాలి, నేను కృష్ణుడి కంటే ఎక్కువ బలవంతుణ్ణి. ఆ కృష్ణుడు ఆ కృష్ణుడు నాకంటే శక్తివైన వాడు కాదు అని చెప్తాడన్నట్టు. ఇది ఆ కృష్ణుడు మీకంటే శక్తివైనవాడు. ఎందుకంటే చూడండి, ఆ కృష్ణుడు పాండవుల చేత రాజసయాగం చేపిస్తున్నాడు. సో వాళ్ళని ఏకైక రాజుగా ప్రకటిస్తున్నాడు. కానీ మీరు ఏకైక రాజుగా ప్రకటించుకోండి, ఆ కృష్ణుడు మీకంటే బలవంతమైనవాడు, మీరు ఆ కృష్ణుడితో యుద్ధం చేయండి అని అంటాడన్నట్టు. అంటే ఆయన వెంటనే కృష్ణుడు గురించి నా దగ్గరగా మాట్లాడతావా అని చెప్పేసి ఆయనకు చాలా కోపం వస్తుందన్నట్టు. వెంటనే ఇంకా అంటే కృష్ణుడు జలాసంధ్రుడు కంటే గొప్పవాడు అని వాళ్ళు మాట్లాడేసరికి ఆయనకు కోపం వస్తుందన్నట్టు. వెంటనే దుర్యోధనుడు ఇంకా శకుని, దుశ్శాసనుని ముగ్గురిని అక్కడికి బంధిస్తాడన్నట్టు. అంటే దుర్యోధనుడు, శకుని వాళ్ళందరూ ఆయనతో సంధి చేసుకోవడానికి అంటే సంబంధం కలుపుకోవడానికి వెళ్తాడన్నట్టు. కానీ ఆయన శక్తి అధికంగా ఉంటుంది. మీరు నాతో సరితూగరని చెప్పేసి చాలా కోపంతో వాళ్ళని బంధిస్తాడు. మా దగ్గర ఎంత శక్తి ఉంది అనేది నువ్వు చూడు జలాసంద్ర అని చెప్పేసి అనుకుంటాడన్నట్టు. వెంటనే వాళ్ళందరూ కూడా అంటే శకుని కర్ణుడికి సందేశం పంపిస్తాడన్నట్టు. వెంటనే కర్ణుడు అక్కడికి తిరిగి వస్తాడన్నట్టు. అంటే ఎక్కడైతే జలాసంధ్రుడు దుర్యోధనుడు శకుని మరియు దుశ్శాసనుడిని బంధిస్తాడో అక్కడికి కర్ణుడు తిరిగి వస్తాడు. కర్ణుడు తిరిగి వచ్చి కర్ణుడు మరియు జలాసంధ్రుడు ఇద్దరు కలిసి కత్తి యుద్ధాన్ని చేస్తారన్నట్టు. చేసిన వెంటనే కత్తి యుద్ధం అంటే కత్తి పందెం పెట్టుకుంటారన్నట్టు. ఆ యుద్ధంలో జలాసంధ్రుడు ఓడిపోతాడు. వెంటనే కర్ణుడు జలాసంధ్రుడిని ఒక వలలో బంధిస్తాడన్నట్టు. ఇంకా దుర్యోధనుడు చాలా పొగరుతో మాట్లాడతాడు కాబట్టి జలాసంధ్రుడు ఆ విధంగా బంధించి ఉంటాడు. అయితే వెంటనే కర్ణుడు ఈ విధంగా తన కత్తి యుద్ధంతో జలాసంధ్రుడిని ఓడిస్తాడు మరియు ఆయనని ఒక వలలో బంధిస్తాడన్నట్టు. ఈ విధంగా జలాసంధ్రుడు దుర్యోధనుడికి చాలా అంటే ఒక స్నేహం ద్వారా ఒక సామర్థ్యం కలిగిన స్నేహితుడు, శక్తి ఉన్నాయని చెప్పేసి జలాసంధ్రుడు ఒప్పుకుంటాడన్నట్టు. ఒప్పుకొని నీకైతే సామర్థ్యం లేదు, నీ స్నేహితునికి ఉంటే ఏం లాభము, నీ దగ్గర అయితే సామర్థ్యం లేదు కాబట్టి నువ్వు నాతో సంధి చేసుకోవడానికి వచ్చావు కదా అని చెప్పేసి ఈ విధంగా జలాసంధ్రుడు అంటాడన్నట్టు. ఇంకా కర్ణుడి సామర్థ్యాన్ని ఇంకా ఆయన శక్తిని కర్ణుడు ఒక గొప్ప ధనుర్ధారి అని చెప్పేసి జలాసంధ్రుడు ఒప్పుకుంటాడన్నట్టు. ఎందుకంటే జలాసంధ్రుడికి ఓడించే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ
కర్ణుడు ఓడిస్తాడన్నట్టు. ఈ విధంగా కత్తి యుద్ధంలో ఓడించడం ద్వారా జలాసంధుడు కూడా కర్ణుడు చాలా గొప్పవాడు మరియు ధనుర్ధారి, విలువిద్యలో ఎక్స్పర్ట్. ఈయన బలం అనేది దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు మరియు హస్తినాపురానికి ఉంది అని అనుకుంటాడన్నట్టు. అయితే వీళ్ళందరినీ కూడా తనతో కలుపుకుంటే అంటే అప్పుడు శకుని అంటాడు, చూస్తున్నారు కదా మా దగ్గర కూడా సామర్థ్యం ఉంది. మీరు మీరు మాతో మేము మీతో కలుస్తాము. మనమందరం కలిసి కృష్ణుడితో యుద్ధం చేద్దాము అని చెప్పేసి అంటాడన్నట్టు. ఇంకా అయితే అప్పుడు జలాసంధుడు ఈ విధంగా అంటాడు కర్ణుడికి, నువ్వు నా దగ్గరికి రా, వీళ్ళ దగ్గర ఉండొద్దు. నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకు ఒక రాజ్యం ఇస్తా. రాజ్యం ఇస్తే నువ్వు ఆ రాజ్యానికి రాజు అవుతావు. అప్పుడు నీ బలం అనేది నా బలం అవుతుంది. అప్పుడు నేను యుద్ధం చేయడానికి సిద్ధమవుతాను అని అంటాడన్నట్టు. అంటే జలాసంధుడు. అయితే కర్ణుడు దానికి ఒప్పుకోడన్నట్టు. నేను ఇప్పుడు ఏ ఏ రాజ్యానికి రాజుగా ఉండాలని అనుకోవట్లేదు. నాకు రాజ్య పదవి పైన ఆకాంక్ష అనేది పోయింది. ఇప్పుడు లేదు అని చేసి చెప్తాడన్నట్టు. అలా అనకూడదు, నీ దగ్గర సామర్థ్యం ఉంది అంటే, లేదు నేను సూతపుత్రుడను, నాకు రాజకాంక్ష లేదు, ఇప్పటిదాకా ఉండేది కానీ ఇప్పుడు నాకు లేదు. నేను నా స్నేహితుడికి ఇచ్చిన మాట కోసమే నేను ఇక్కడికి వచ్చాను. మాట కోసమే వచ్చాను, అందుకే ఆయనను రక్షించాను. ఆయన నా స్నేహితుని కోసం నేను ఎంత దూరమైనా వెళ్ళడానికి, ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పేసి అంటాడన్నట్టు. ఈ విధంగా కర్ణుడు వాళ్ళందరిది మాటలు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. అయితే వెంటనే ఇంకా ఇంద్రప్రస్థానంలో ధర్మరాజు తర్వాత ఇంకా వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారన్నట్టు. కృష్ణుడు వీళ్ళందరూ. అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు జలాసంధుడితో సంధి చేసుకోవడానికి హస్తినాపురంలోని దుర్యోధనుడు వెళ్ళారు అని వాళ్ళకు తెలుస్తుందన్నట్టు. అయితే వెంటనే ఇంకా భీముడు వాళ్ళందరూ అన్నా యుధిష్ఠిర, నువ్వు మాకు వెంటనే ఆదేశం ఇస్తే మనం కూడా యుద్ధాన్ని ప్రకటిద్దాము. యుద్ధాన్ని ప్రకటించి ఆ జలాసంధుడిని ఓడిద్దాము అని చెప్పేసి అంటాడన్నట్టు. అయితే ఇంకా కృష్ణుడు అక్కడికి వెంటనే చేరుకుంటాడన్నట్టు. చేరుకొని మనము కృష్ణుడు గురించి ఆలోచించగానే కృష్ణుడు అక్కడికి వచ్చాడని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమవుతుందన్నట్టు. అంటే ఇప్పుడు మనము ఏకైక రాజుగా ప్రకటించుకోవాలంటే 100 మంది రాజులు మన రాజసూయ యాగానికి రావాలన్నట్టు. మనము రాజసూయ యాగాన్ని చేయడానికి జలాసంధుడిని యుద్ధంలో గెలవాలి. యుద్ధంలో గెలిచిన తర్వాత మనకి ఏకైక రాజుగా ప్రకటించుకునే హక్కు వస్తుంది అని అంటాడన్నట్టు. అప్పుడు ధర్మరాజు అంటాడు, మనము వాళ్ళ యుద్ధానికి వెళ్ళాలంటే ముందుగా పెద్ద తండ్రి దగ్గర ఆజ్ఞ తీసుకొని వెళ్ళాలి అని చెప్తాడన్నట్టు. కృష్ణుడు వెంటనే చెప్తాడన్నట్టు, నువ్వు ఇప్పుడు యుద్ధం చేయడానికి ధృతరాష్ట్రుని ఆదేశం నీకేం అవసరం లేదు ధర్మరాజా. నువ్వు ఏకైక రాజుగా ప్రకటించుకోవాలంటే ముందు జలాసంధునితో యుద్ధం చేసి గెలవాలి. అప్పుడు నీ గుర్తింపుని అందరు రాజులు గుర్తిస్తారు. తద్వారా నువ్వు ఏకైక రాజుగా ప్రకటించుకొని 100 మంది రాజులకి నువ్వు గొప్ప రాజు. తర్వాత వాళ్ళకి ధర్మాన్ని బోధించే రాజుగా నువ్వు ప్రకటితమవుతావు. ఇంకా నీకు స్వాతంత్రం అనేది స్వతంత్ర రాజుగా నీకు నువ్వే ప్రకటించుకుంటావు. నీకు ఎవరి సందేశం కూడా అవసరం ఉండదని చెప్పేసి ఈ విధంగా కృష్ణుడు ధర్మరాజుకి ధర్మాన్ని బోధిస్తాడు. అయితే వెంటనే వీళ్ళందరూ కూడా యుద్ధానికి సిద్ధమవుతారు. కానీ అక్కడ కర్ణుడు అప్పటిదాకా ఒప్పుకోడన్నట్టు యుద్ధానికి. కానీ ఇంకా చేసేదేమీ లేక కర్ణుడు ఒప్పుకుంటాడన్నట్టు యుద్ధానికి. ఇంకా వీళ్ళకి అర్థమవుతుందన్నట్టు ఏమంటే కర్ణుడు కనుక యుద్ధంలో వస్తే వీళ్ళందరూ కూడా యుద్ధాన్ని గెలవలేరన్నట్టు. ఈ విధంగా వాళ్ళకి అర్థమవుతుంది. వెంటనే ఇంకా కృష్ణుడు ఇంకా గతి మారిపోయింది అర్జున, ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్ళొద్దు, మనము యుద్ధానికి వెళ్ళకుండా జలాసంధుడిని మరణింపజేయాలి అని చెప్పేసి కృష్ణుడు ఆ విధంగా ధర్మాన్ని బోధిస్తాడన్నట్టు. ఇంకా వెంటనే ధర్మరాజు, కృష్ణుడు, యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు యుధిష్ఠిరుడు అంటే ఒకరే. ధర్మరాజుకి ఈ విధంగా చెప్తాడు, నువ్వు మాత్రం మా వెంట రాకు, మేము యుద్ధం నుంచి విరమించుకుంటున్నామని చెప్పేసి వాళ్ళకు సందేశాన్ని పంపిస్తాను. ఎందుకంటే కర్ణుడు రావడం ద్వారా వీళ్ళు యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. ఈ విధంగా యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళడం ద్వారా
వాళ్ళు అంటే శకుని, దుర్యోధనుడు, జరాసంధుడు వాళ్ళు పిరికి పందాలనుకుంటా. అందుకే యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి నీతో యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు లేవు జరాసంద్ర, వాళ్ళు ఓడిపోతారని చెప్పేసి ఇంకా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకా నీతో అంటే నువ్వే ఇంకా గొప్ప రాజు అని చెప్పేసి వాళ్ళు లోపల సంతోషపడుతూ ఉంటారన్నట్టు. ఇంకా అంటే ఈయన ఏకైక రాజుగా ప్రకటించుకుందామని చెప్పేసి నేను ఒక 100 రాజులను అంటే 100 మంది రాజులని బలి ఇస్తాను. కృష్ణ భక్తులు అన్నట్టు 100 మంది కృష్ణ భక్తులు రాజులను బలి ఇస్తాను. బలి ఇచ్చిన తర్వాత 101వ రాజుగా కృష్ణుడిని బలి ఇస్తాను నేను. తద్వారా నేను 100 మంది రాజులను చంపడం ద్వారా ఏకైక రాజుగా నాకు నేను ప్రకటించుకుంటాను అని చెప్పేసి ఈ విధంగా ఆయన రాజసయాగం చేయడానికి అంటే తను కూడా ఏకైక రాజుగా ప్రకటించుకోవాలని అనుకుంటాడన్నట్టు. ఇంకా రాజసయాగం చేయడానికి నేను సిద్ధమవుతున్నానని చెప్పేసి ఇంకా వీళ్ళందరికీ కూడా చెప్తాడన్నట్టు. కర్ణుడు ఇంకా ఒప్పుకుంటాడు యుద్ధానికి. ఒప్పుకుని తర్వాత ఇంకా కర్ణుడు ఒప్పుకోవడం ద్వారా ఈ యుద్ధం అనేది క్యాన్సల్ అవుతుందన్నట్టు. ఇంకా ఈయన అంటే ఎవరు అంటే ఈయన జరాసంధుడు 100 మంది రాజులని అంటే బ్రాహ్మణులని ఒక క్యూలో నిలబెడతాడన్నట్టు. నిలబెట్టేసి వాళ్ళని చంపేయాలన్నట్టు, వాళ్ళని బలి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. బలికి మొత్తం సిద్ధం చేసుకుంటాడన్నట్టు. రాజసయాగం చేయడానికి కూడా సిద్ధం చేసుకుంటాడు. అటు నుంచి వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ అంటే కర్ణుడు, శకుని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారన్నట్టు. అటు నుంచి యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు ఆగిపోతారు. ఇంకా ఆగిపోవడం ద్వారా ఏమవుతుందంటే వీళ్ళకి వీళ్ళే డిసైడ్ చేసుకుంటారన్నట్టు. ఇంకా వాళ్ళు యుద్ధం చేయడానికి మనకి సరితూగట్లేదు, జరాసంధుడిని చూసి వాళ్ళు భయపడుతున్నారని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు అనుకుంటారు. ఇంకా అప్పుడు కృష్ణుడు వెంటనే తన గతి మారిపోయిందని చెప్పేసి వెంటనే తన ప్లాన్ చేంజ్ చేస్తాడన్నట్టు. కృష్ణుడు ఏం చేస్తాడంటే ధర్మరాజుని, నువ్వు ఇక్కడే ఉండు ధర్మరాజా, మేము జరాసంధుని దగ్గరికి వెళ్తామని చెప్పేసి కృష్ణుడు, భీముడు కూడా బ్రాహ్మణ వేషంలో వెళ్తారన్నట్టు జరాసంధుని దగ్గరికి. వెళ్ళిన తర్వాత అక్కడికి ఇంకా సైన్యంగా అంటే జరాసంధుడు సైన్యంగా కర్ణుడిని కోరుకుంటాడు. అక్కడ కర్ణుడు తర్వాత అంటే యుద్ధం చేయడానికి కర్ణుడు, శకుని, తర్వాత దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా ఉంటారన్నట్టు. అయితే ఉన్న తర్వాత ఇంకా అక్కడ యుద్ధం ఆగిపోతుంది. యుద్ధం ఆగిపోయిన తర్వాత వెంటనే ఈ శకుని ఉంటారు కదా, శకుని ఏంటంటే అతన్ని అంటే ఆదేశం తీసుకోవాలన్నట్టు. ఎక్కడైతే ధృతరాష్ట్రుడి దగ్గర నుంచి ఆదేశం తీసుకోవాలన్నట్టు. ఆదేశం తీసుకోకుండానే వాళ్ళే వచ్చేస్తారన్నట్టు. అంటే ఎటు నుంచి అంటే యుద్ధము హస్తినాపురం నుంచి కాకుండా వీళ్ళు ఈ మగధ రాజ్యం అంటే మగధ రాజ్యానికి జరాసంధుడు రాజు కాబట్టి జరాసంధుడు మరియు కృష్ణుడు వీళ్ళిద్దరికీ యుద్ధంగా ప్రకటించాలని చెప్పేసి సహాయం చేయాలనుకుంటారు మగధ రాజ్యానికి. అయితే చూడండి ఇప్పుడు అవసరం మాత్రం శకునిది, కానీ ఈయన సహాయం చేస్తున్నట్టు బిల్డప్ చేస్తాడు. అయితే చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కృష్ణుడు మరియు అర్జునుడు, భీముడు అందరూ కలిసి ఒక బ్రాహ్మణ వేషంలో జరాసంధుడి దగ్గరికి చేరుకుంటారన్నట్టు. అప్పుడే ఆయన బలి అంటే మొదటి రాజుని పడుకోబెట్టి కత్తితో ఆయనని నరకబోతూ ఉంటాడు. ఆగు జరాసంద్ర, నువ్వు బ్రాహ్మణులకు బలి ఇస్తున్నావు కానీ వాళ్ళని ముందు తృప్తిపరచాలి. అంటే ఎలా తృప్తిపరచాలంటే నేను తృప్తిపరచను. ఎందుకంటే వాళ్ళని తృప్తిపరిస్తే వాళ్ళకి అంటూ ఆశ ఏముండదు. తృప్తిపరచడానికి చనిపోయే వాళ్ళకి ఏం ఆశ ఉండదని జరాసంధుడు సమాధానం చెప్తాడు. అయితే లేదు, నీకు మల్ల యుద్ధంలో నువ్వు చాలా ఎక్స్పర్ట్ కాబట్టి మేము మల్ల యుద్ధానికి ఆహ్వానిస్తున్నాము. నా స్నేహితుడు వృకోదరుడు ఉన్నాడు, నిన్ను మల్ల యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు, నువ్వు వెంటనే రా అని చెప్పేసి ఈ విధంగా చూస్తున్నట్టు ఇంకా వీడియోలో కనిపిస్తున్నట్టు భీముడు మరియు జరాసంధుడు మల్ల యుద్ధానికి తయారయ్యి ఈ విధంగా మల్ల యుద్ధం చేసుకుంటారన్నట్టు. చేసుకున్న తర్వాత మల్ల యుద్ధంలో భీముడు గెలుస్తాడన్నట్టు. గెలిచి ఆయనని 2 భాగాలుగా విడగొట్టి కింద పడేస్తాడు. కానీ ఆయన మళ్ళీ అత్తుకుంటాడు. ఎందుకంటే ఆయనకు ఒక వరం ఉంటుంది, ఒక రాక్షసి ద్వారా ఆ వరాన్ని పొందుతాడన్నట్టు. 2 శరీరాలు అంటే ఇద్దరు తల్లిలకు ఆయన పుడతాడన్నట్టు. ఒక భాగం ఒక ఆమెకు, ఇంకో భాగం ఒక ఆమెకు. ఆ విధంగా పుట్టడం ద్వారా ఆయన
రెండు భాగాలు మళ్ళీ అతుక్కుంటాయి. కానీ చివరగా కృష్ణుడు ఒక ఆదేశాన్ని ఇస్తాడన్నట్టు. ఒక పుల్లని విరిచినట్టు ఒక పుల్లని విరిచేసి వేరు వేరు ప్రదేశాల్లో కృష్ణుడు పడేస్తాడు. వెంటనే భీముడు దాన్ని క్యాచ్ చేసి జలాసంధుడిని మళ్ళీ మళ్ళీ ఇంకా రెండు భాగాలను విడదీసి మొత్తం బాడీని 2 పార్ట్స్ చేస్తాడన్నట్టు చేసి ఒక భాగాన్ని ఒకవైపు ఇంకో భాగాన్ని ఇంకోవైపుగా పడేస్తాడు. తద్వారా భీముడు జలాసంధుడిని చాలా విజయవంతంగా చంపేస్తాడన్నట్టు. ఇంకా కృష్ణుడు మరియు జలాసంధుడు యుద్ధం చేయవలసిన అవసరమే ఉండదు. ఈ విధంగా జలాసంధుడిని భీముడు చంపడం ద్వారా ఇంకా ఏకైక రాజుగా ధర్మరాజు తనకు తానే ప్రకటించుకునే అవకాశం వస్తుందన్నట్టు. ఈ విధంగా జలాసంధుని మరణం అనేది చాలా కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది. ఎవరికి అంటే పంచపాండవులకి. చూడండి, ఈ విధంగా ఆయన మరణం అనేది జరిగింది.